మనం ఇక్కడ గమనించవచ్చండి. ఇది మనకు రోడ్ అన్నమాట అండి. మనకు 30 ఫీట్ రోడ్ అనేది వచ్చింది దీంట్లో. ఈ రోడ్ నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత అండి ఇక్కడ మనకు G+5 ఫ్లోర్స్ లో ఉన్న అపార్ట్మెంట్ సైట్ ని మనం చూస్తున్నాము. ఓకే, G+5 ఫ్లోర్స్ లో ఉన్న అపార్ట్మెంట్ ని చూస్తున్నాము. ఈచ్ వన్ ఫ్లోర్ లో మనకు 10 ఫ్లాట్స్ అనేటివి రావడం జరిగిందండి. ఒకటి వచ్చేసి మనకు 2 BHK 5 ఫ్లాట్స్ ఇచ్చారండి ఈచ్ వన్ ఫ్లోర్ లో. 3 BHK 5 ఫ్లాట్స్ ఇచ్చారండి ఈచ్ వన్ ఫ్లోర్ లో. అలాగా మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా మనకు పార్కింగ్ తో పాటు కొన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చారండి. సో ఆ ఎమ్యూనిటీస్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేది మనకు లిఫ్ట్ ఒకటి వస్తుందండి, అంటే 2 లిఫ్ట్స్ ఇస్తున్నారండి మనకు. నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ ఏరియా ఇస్తున్నారు, ఒక కార్ పార్కింగ్ తో పాటు ఒక బైక్ పార్కింగ్ అనేది ఇస్తున్నారండి. పవర్ బ్యాకప్ వస్తుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, మినీ పార్క్ వస్తుందండి, సోలార్ ఫెన్సింగ్ వస్తుంది, 2 బోర్స్ ఇచ్చారండి. ఈచ్ వన్ బోర్ వచ్చేసి మనకు 1200 SFT వస్తుందండి. CC కెమెరాస్ ఇవి అన్ని వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చారండి. ఇక్కడ నుండి మనము ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, 5 ఫ్లోర్స్ కంప్లీట్ గా మనకు G+5 ఫ్లోర్స్ ఇచ్చారండి. అన్ని పర్మిషన్స్ తోటి మనకు HMDA అండ్ రేరా పర్మిషన్స్ తోటి మనకు ఈ 5 ఫ్లోర్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. లోన్ అనేది కూడా మనకు అప్రూవల్ ఉందండి. సో ఒక్కసారి నేను మీకు లిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూపిస్తున్నాను, గమనించండి. మనకు 2 లిఫ్ట్స్ అనేటివి ఇవ్వడం జరిగిందండి. ఓకే, మనకు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ నుంచి మనకు 2 లిఫ్ట్స్ అనేటివి ఇవ్వడం జరిగిందండి. మనకు ఈచ్ వన్ మనకు 2 సైడ్స్ కవర్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను మీకు ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్ లో మనకు ఆల్మోస్ట్ ఒక 7 ఫ్లాట్స్ అనేటివి మనకు మార్టిగేజ్ లో పెట్టారండి. ఓకే, సో అందుకోసం నేను మీకు సెకండ్ ఫ్లోర్ కి తీసుకెళ్లి అసలు 3 BHK మోడల్ ఏ విధంగా వచ్చింది, 2 BHK మోడల్ ఏ విధంగా వచ్చింది అనేది చూపిస్తాను. సో ఒక్కసారి చూసిన తర్వాత డీటెయిల్స్ అన్ని స్టెప్ బై స్టెప్ గా చెప్తానండి, ఒకసారి మీరు చూడొచ్చు. ఇప్పుడే మనము సెకండ్ ఫ్లోర్ కి చేరుకున్నామండి. సెకండ్ ఫ్లోర్ లో ఇటు లెఫ్ట్ తిరిగిన వెంటనే ఫస్ట్ ఇక్కడ మనం గమనించొచ్చండి, ఇది మనకు ఫస్ట్ ఫ్లాట్. సో ఈ ఫ్లాట్ మోడల్ ఎలా వచ్చింది అనేది చూడండి. ఇది డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ కి వెంటిలేషన్ చూడండి చాలా బాగా వచ్చిందండి. దాంతో పాటు మనకు దాని పక్కనే మనకు వాష్ ఏరియా కోసం బాల్కనీ వాష్ ఏరియా అనేది కూడా వచ్చింది. ఇప్పుడు మనము సెకండ్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ తో ఉన్నది చూస్తున్నామండి. ఇక్కడ మనము థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నాము, బాల్కనీ వచ్చింది. వెంటిలేషన్ కోసం విండో, బాల్కనీ వచ్చింది, కామన్ వాష్ ఏరియా, సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్, డైనింగ్ ఏరియా, కిచెన్ వచ్చిందండి. ఇది హాల్, మనకు మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చిన వెంటనే టీవీ యూనిట్, అండ్ ఇక్కడ మనకు ఇది థర్డ్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ తో ఉంది. ఓకే, ఇది ఒక ఫ్లాట్ ని మనం కంప్లీట్ చేసామండి. ఇది ఫస్ట్ ఫ్లాట్ ని కంప్లీట్ చేసాము. దీని నుంచి బయటికి వచ్చిన వెంటనే అండి, సో ఇక్కడ మనకు ఇటు వెళ్ళడానికి ఒక రో ఉందండి, ఇటు ఒక రో ఉందండి. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది, మనం వచ్చిన స్టెప్స్ ఇవే అండి. సో ఇది కూడా మనకు ఒక 3 BHK ఫ్లాట్ అండి. ఓకే, ఇది హాల్ చూసాము, డైనింగ్ ఏరియా చూస్తున్నాము, కిచెన్ విత్ బాల్కనీ విత్ వెంటిలేషన్ చూస్తున్నాము. ఇక్కడ ఇది థర్డ్ బెడ్రూమ్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు మనము, విత్ వెంటిలేషన్ తోటి అటాచ్ బాత్రూమ్ ఉంది, కామన్ వాష్ ఏరియా చూస్తున్నాము, వెంటిలేషన్ తోటి మనకు జస్ట్ సెకండ్ బెడ్రూమ్ ని చూస్తున్నాము. ఇది ఫస్ట్ బెడ్రూమ్ తోటి మనకు వెంటిలేషన్ తో పాటు మనకు అటాచ్ బాత్రూమ్ అనేది ఉందండి. ఇది సెకండ్ ఫ్లాట్ కంప్లీట్ చేస్తాము. ఒకసారి బయటికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇది థర్డ్ ఫ్లాట్ అండి. సో ఈ థర్డ్ ఫ్లాట్ అనేది కూడా మనకు 3 BHK ఫ్లాట్ చూస్తున్నాము. ఇది మనకు హాల్, ఇక్కడ బాల్కనీ వచ్చిందండి మనకు. నెక్స్ట్ వచ్చేసి హాల్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇది మనకు డైనింగ్ ఏరియా, ఇది మనకు ఓపెన్ కిచెన్ విత్ వెంటిలేషన్, బాల్కనీ, అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ వితౌట్ ఏమంటారు అటాచ్ బాత్రూమ్ అనేది లేదండి, వితౌట్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్ తో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్, వెంటిలేషన్ ఉంది ప్లస్ బాత్రూమ్ కూడా అటాచ్ గా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. అటాచ్ బాత్రూమ్ తో ఉన్న 2 బెడ్రూమ్స్ చూసాము, వితౌట్ బాత్రూమ్ లేనిది ఒకటి చూసాము బెడ్రూమ్ అండి. ఇది మనకు కిచెన్ ని చూసాము, హాల్లో ఇప్పుడే ఎంటర్ అయ్యామండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ అపార్ట్మెంట్ లో మనం మెయిన్ రోడ్ సైడ్ ఉన్నామండి. మెయిన్ రోడ్ సైడ్ ఉన్నాము. ఇక్కడ నుంచి చూడండి,
ఫస్ట్ ఇది మనం 3 BHK విజిట్ చేసాము. ఫస్ట్ సెకండ్ డోర్ వచ్చేసి 3 BHK ఉంది, థర్డ్ డోర్ వచ్చేసి 3 BHK ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 డోర్స్ ఉన్నాయి కదా, ఇది 2 BHK అండి, ప్లస్ అక్కడ చివరన ఉన్నది అది కూడా మనకు 2 BHK. సో ఒక్కసారి నేను మీకు ఈచ్ వన్ ఫ్లోర్ లో 10 ఫ్లాట్స్ కూడా విజిట్ చేయిస్తాను. దాంట్లో 3 BHK అనేది 3 కంప్లీట్ చేసాము. ఇది మనకు 2 BHK, ఓపెన్ కిచెన్, పెద్ద బాల్కనీతో పాటు మనకు వాషింగ్ ఏరియా వచ్చింది, బాల్కనీ వాషింగ్ ఏరియా. ఇది సెకండ్ అటాచ్ బాత్రూమ్ తో ఉన్నదండి. ఓకే, ఇది కూడా మనకు బాల్కనీతో వచ్చిందండి. అటాచ్ బాత్రూమ్ తో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ ని చూసాము. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి, దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ తో ఉంది. ఓకే, 2 బెడ్రూమ్స్ చూసాము, వాషింగ్ ఏరియా చూసాము. ఇది కంప్లీట్ చేసుకున్నామండి. 2 BHK అయిపోయింది. ఇది 3 BHK అని మాట్లాడుకున్నాము. 3 BHKs 3 విజిట్ చేసాము, 2 BHK 1 విజిట్ చేసాము. ఇక్కడ మనకు లిఫ్ట్ అనేది వచ్చిందండి. ఇంతకుముందు మనము పైకి వచ్చింది లిఫ్ట్ ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కారిడార్ అనేది వచ్చింది కదా, మనం బయటకు వెళ్తున్నాము, అంటే సెకండ్ ఫేస్ వైపు వెళ్తున్నాము. ఇది 2 BHKనే అండి. ఓకే, ఇది 2 BHK. టీవీ యూనిట్ వచ్చింది, బాల్కనీ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు కిచెన్ తో పాటు మనకు అటాచ్ బాల్కనీ వచ్చిందండి, వాషింగ్ ఏరియా. ఇది అటాచ్ బాత్రూమ్ తో ఉన్న మనకు బెడ్రూమ్ అండి. ఇది అటాచ్ బాత్రూమ్ తో ఉన్న బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, దీనికి అటాచ్ బాత్రూమ్ అనేది లేదు, కామన్ బాత్రూమ్ అనేది ఉందండి. ఓకే, ఇది 2 BHK ఫ్లాట్ 1 కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ ఫేస్ దిక్కు, అంటే వేరే దిక్కు వెళ్తున్నామండి, ఆపోజిట్ డైరెక్షన్ లో. ఇది కూడా 2 BHK అండి కంప్లీట్ గా. ఈ ఫ్లాట్ కూడా 2 BHK అండి. ఇది చూడండి, ఇది డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్, బాల్కనీ, బెడ్రూమ్, అటాచ్ బాత్రూమ్ తో ఉందండి. ఓకే, అటాచ్ బాత్రూమ్ తో ఉంది. ఇక్కడ కామన్ బాత్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్, దీనికి అటాచ్ బాత్రూమ్ అనేది లేదండి. ఓకే, ఇది కంప్లీట్ గా చూసాం కదా. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, కన్ఫ్యూజ్ ఏం లేదండి, మెల్లగా చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇప్పుడు బయటికి వచ్చాము, ఇది కారిడార్ లో నడుచుకుంటూ వచ్చాము. ఫస్ట్ అటు నుంచి మనము స్టెప్స్ ఎక్కుతూ పైకి వచ్చాము సెకండ్ ఫ్లోర్ కి. 3 BHKs 3 విజిట్ చేసాము మనము, 2 BHKs 2 విజిట్ చేసాము. ఇది థర్డ్ 2 BHK. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా 3 BHK అండి. సేమ్ టైం అటు చివర ఉన్నది కూడా 3 BHK. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ చూస్తున్న డోర్ ఏదైతే ఉందో, అంటే లిఫ్ట్ ముందు ఉన్న డోర్ ఏదైతే ఉందో, ఇది 2 BHK. అది వచ్చేసి లాస్ట్ వన్ 3 BHK. అంటే 3 BHK 5 ఫ్లాట్స్, 2 BHK వచ్చేసి మనకు 5 ఫ్లాట్స్ వచ్చాయి. సో ఈ అపార్ట్మెంట్ అనేది ఒకసారి నేను మీకు లొకేషన్ చెప్తానండి, ఒక్కసారి నేను మీకు ఇది కూడా విజిట్ చేయిస్తాను. ఇది సెకండ్ లిఫ్ట్ అండి, ఇది మనం చూస్తున్నది సెకండ్ లిఫ్ట్. ఇక్కడ నుంచి మనకు స్టెప్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఒక్కసారి మీకు తీసుకెళ్ళి అటు 3 BHK ఆ చివర ఉన్నది కూడా విజిట్ చేయిస్తాను. స్లాబ్ ఏరియా మనకు వచ్చేసి 1470 SFT మినిమం నుంచి 1595 SFT వరకు మనకు 3 BHKకి వచ్చిందండి. 2 BHKకి 1122 SFT నుంచి 1210 SFT అనేది మనకు 2 BHKకి వచ్చిందండి. 1 బైక్ పార్కింగ్, 1 కార్ పార్కింగ్ అనేది ఎమ్యూనిటీస్లలో ఇంక్లూడింగ్ ఫ్రీ వస్తుందండి మనకు. ఈ లొకేషన్ వచ్చేసి చందానగర్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్. ఓకే, చందానగర్ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అమీన్పూర్ విలేజ్ కిందికి వస్తుందండి. అమీన్పూర్ విలేజ్ కిందకి రాయల్ హోమ్స్ కాలనీ ఆల్ఫా హైట్స్ అనేసి మనకు అపార్ట్మెంట్ పేరండి. ఆల్ఫా హైట్స్ అపార్ట్మెంట్ పేరండి మనకు. రాయల్ హోమ్స్ చందానగర్ నుంచి 2 కిలోమీటర్స్ అమీన్పూర్ లో వస్తుందండి. 3.5 lakhs అనేది ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ కోసం పే చేయాలి. 3.5 lakhs అనేది ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ కోసం పే చేయాలి. 5600 రూపీస్ పర్ SFT ఇస్తున్నారండి, ఫిక్స్ ప్రైస్. 5600 రూపీస్ పర్ SFT తో ఇస్తున్నారు, ఫిక్స్ ప్రైస్ అండి. ఓకే, మనకు 2 బోర్స్ ఉన్నాయండి. 1200 SFT తోటి మనకు 30 feet వైడ్ రోడ్ ఉందండి. దాంతో పాటు మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మినీ పార్క్, సోలార్ ఫెన్సింగ్, ఒక కార్ పార్కింగ్, ఒక బైక్ పార్కింగ్ విత్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఫ్రీ అన్నమాట. అది CC కెమెరా ఫెసిలిటీ ఉందండి. G+5 floors, HMD అండ్ రేరా అప్రూవల్స్ తో ఉందండి. ఓకే, రిమైనింగ్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో డిస్ప్లే పైన ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. సైట్ విజిట్ అనేది చేయండి, ఇమీడియట్లీ బుక్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ ప్రాపర్టీని ఆన్లైన్లో పోస్ట్ చేసి త్వరగా సేల్ చేసుకుందాము అనుకుంటే ఇమ్మీడియట్లీ కాల్ చేయండి అండి. ఇమ్మీడియట్లీ మీ ప్రాపర్టీని కూడా సేల్ చేసేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.